తెలుగు రాష్ట్రాల మధ్య జల సమస్యల పరిష్కారాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశం చాలా స్నేహపూర్వక వాతావరణంలో ఇచ్చిపుచ్చుకునే విధానంలో జరిగిందని ఏపీ జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆయన బుధవారం ఈ సమావేశం ముగిశాక విలేకరులతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాలు సమర్పించిన అంశాల్లో సాంకేతిక విషయాలు ఇమిడి ఉన్నందున దానిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేసిన తర్వాత తదుపరి రోడ్ మ్యాప్ తయారు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దాని ప్రకారం తదుపరి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏర్పాటు చేసే ఆలోచన ఉంటుందన్నారు. తెలుగు ప్రజలంతా ఒక్కటే. గత కొంతకాలంగా నలుగుతూ వస్తున్న సమస్యలపై వెంటనే నిర్ణయాలు తీసుకున్నాం. మిగిలిన విషయాల సాంకేతిక అంశాలపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల సాంకేతిక కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఒక రోడ్ మ్యాప్ తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించాం. కృష్ణా, గోదావరికి సంబంధించిన సాంకేతిక అంశాలన్నింటిపైన ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చొని ఒక రోడ్ మ్యాప్ తయారు చేయకుంటే తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ కేంద్ర జలశక్తి మంత్రి చర్చించి సమస్యలు పరిష్కరించడానికి వీలవుతుంది. ఆంధ్రప్రదేశ్ చెప్పిన పోలవరం, బనకచెర్ల, తెలంగాణ చెప్పిన కృష్ణా, గోదావరి నీటి లభ్యత అంశాల్లో సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి వాటిని ముందు సాంకేతిక పరిపాలన వ్యవహారాల అధికారులతో కమిటీ వేసి రోడ్ మ్యాప్ తయారు చేయాలని భావించాం. రాష్ట్ర విభజన అనంతరం 2016, 2020లో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అవసరమైతే మూడోసారి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఈ కమిటీ ద్వారా ఇరు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ముందుకెళ్లాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నిర్ణయించారు అని రామానాయుడు పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకు CWC సిఫార్సుల ప్రకారం మరమ్మతు చర్యలు తీసుకుంటామన్నారు.